స్వామి ఏ శరణమయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం. సో ఒక లాంగ్ వెయిట్ కి మాత్రం మనకి ఫుల్ స్టాప్ పడింది. అదే మనకి ఏంటంటే శబరిమల వర్చువల్ క్యూ ఏదైతే దర్శనం టికెట్స్ ఉన్నాయో అవి వర్చువల్ క్యూ స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిపోయింది. అండ్ మనకి ఏంటంటే చాలా మంది స్వాములు ఏంటంటే వెయిటింగ్ లో ఉండే అనమాట, ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి. సో ఇది రిలీజ్ మాత్రం అయిపోయింది, బట్ చాలా మందికి ప్రాసెస్ ఏంటి అనేది తెలియదు. సో మన వీడియోలో ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అందుకోసం ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అండ్ స్వామిలందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని దయచేసి మీరు మన స్వామిలు ఎంతో మంది గ్రూప్ లో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ప్రాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాత్రం దొరుకుతుంది. అలాగే వాళ్ళు కూడా కూర్చొని వాళ్ళ మొబైల్స్ లో కానీ లేకపోతే సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆన్లైన్ సెంటర్స్ లో ఎక్కడైనా కూడా వెళ్ళి చేయించుకుంటారు రిజిస్ట్రేషన్. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ద్వారా మనకి చాలా హెల్ప్ ఏమవుతుందంటే శబరిమలకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం ఏంటంటే అక్కడ లైన్ లో చాలా మంది ఆఫ్లైన్ గా లైన్ లో నించొని ఎట్లా అంటే కొన్ని అవర్స్ నించొని మనకి టికెట్స్ తీసుకుంటుంటారు అనమాట. సో అలా చేయకుండా మనకి ఆన్లైన్ లోనే ఫెసిలిటీ ఉన్నప్పుడు స్వామి ఈ ప్రాసెస్ అందరూ చూసి ఈ వీడియోని అందరికి షేర్ కూడా చేయండి. అండ్ మీరు కూడా ఈ ప్రాసెస్ ని చూసి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మీరు 2 to 3 hours మీది ఏదైతే ఉందో సేవ్ చేసుకోవచ్చు. అందుకోసం ఏంటంటే నేను నా వంతు ఏదైతే హెల్ప్ చేయొచ్చో మన స్వామిలందరికీ కూడా అందుకోసమే ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఈ వీడియో కూడా నేను చేస్తున్నాను అనమాట. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నా ఛానల్ ని కొంచెం ఫాలో కూడా చేయండి. అందరికీ స్వామియే శరణమయ్యప్ప. సో ముందుగా మనము గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఇది మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మన మొబైల్లో అయినా పర్లేదు, లేదంటే మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో అయినా ఎలా మీకు కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. నేను మాత్రం ల్యాప్టాప్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఇదేంటంటే ఫస్ట్ మనం గూగుల్ బ్రౌజర్ని అంటే గూగుల్ క్రోమ్ని మాత్రం ఓపెన్ చేశాను. సో ఈ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ శబరిమల ఆన్లైన్ టికెట్స్ అని టైప్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు వచ్చింది. సో ఇది మనకి వెబ్సైట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా శబరిమల ఆన్లైన్ బుకింగ్ అని గూగుల్లో టైప్ చేయగానే మనకి ఇక్కడ అన్ని లింక్స్ మాత్రం ఓపెన్ అయినాయి. సో మనకు వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వెబ్సైట్ వచ్చేసి శబరిమల online.org అని ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి, మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ క్లియర్గా మీకు స్పెసిఫై చేస్తాను. సో ఈ లింక్ని మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకేంటంటే హోమ్ పేజ్ మాత్రం ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, చూడొచ్చు. సో ఇది హోమ్ పేజ్. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ ఆన్లైన్ సర్వీసెస్ అని మనకి ఇలా హోమ్ పేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేయండి అని చెప్పి మాత్రం అంటుందన్నమాట. సో మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ చేస్తున్నారో వాళ్ళు మనకి న్యూ యూజర్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. అయితే మనం ఏం చేయాలి, న్యూ యూజర్ అన్నప్పుడు కంపల్సరీ కూడా మనము రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. సో రిజిస్టర్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సో ఇక్కడ పక్కన న్యూ యూజర్ పక్కనే మనకి ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ మాత్రం ఇచ్చారనమాట. దాన్ని మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది. సో హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఏంటంటే హోమ్ పేజ్లో చెక్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి యాజ్ పర్ లేటెస్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఓన్లీ ఆధార్, పాస్పోర్ట్ అండ్ ఓటర్ ఐడి విల్ బి అలౌడ్ ఫర్ రిజిస్ట్రేషన్. సో మనం ఎప్పుడైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటున్నామో వాళ్ళు అప్పుడు ఏంటంటే జస్ట్ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి ఈ 3 ఐడీస్ ఏదో ఒక గవర్నమెంట్ ప్రూఫ్ ఇచ్చి మనము రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాలని స్ట్రిక్ట్గా గవర్నమెంట్ రూల్స్ మాత్రం అక్కడ పాస్ చేసినారనమాట. సో ఈ ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి ఎక్కడైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అక్కడ కంపల్సరీ ఇది మ్యాండేటరీ అనమాట. అంటే ఆ ఫీల్డ్స్ అనేది మనము కంపల్సరీ ఫిల్ చేయాల్సిందే. సో ఇక్కడ స్టార్ మార్క్ ఫోటో మాత్రం మ్యాండేటరీ. సో యాడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూస్ ఫైల్ అని మాత్రం ఉంది. సో చూస్ ఫైల్ అని కొట్టిన తర్వాత మీ ఫోటో ఏదైనా మీరు దీంట్లో అంటే మీరు మీ ఫోటోని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. సో ఇక్కడ నేను ఇది అయ్యప్ప ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఓపెన్ కొట్టాను. ఓపెన్ కొడితే మనకి ఇక్కడ ఫైల్ మాత్రం వచ్చేసింది మనకు ఫోటో.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అప్లోడ్, ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే క్రాప్ కూడా వేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ అని కొడితే మీకు ఇక్కడ ఫోటో మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే మీ సర్నేమ్ అనమాట. అండ్ మొబైల్ నంబర్ మ్యాండేటరీ, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం మనం ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇది పక్కన డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇయర్ అండ్ మంత్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇయర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 బర్న్ ఎవరైతే ఉన్నారనుకోండి, 2000 అని సెలెక్ట్ చేసుకొని January 1 అనుకోండి డేట్ ఆఫ్ బర్త్, జనవరి. అండ్ ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ January 2000 అని ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. అండ్ జెండర్ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది, మేలా ఫీమేలా లేకపోతే అదర్స్ అని ఏంటి అది ఏదైతే మనం అది ఇవ్వాల్సి వస్తుంది. అండ్ కిందికి వస్తే మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఉంది. అడ్రస్ లైన్ 1 అనేది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు స్టార్ మార్క్ ఉంది. అండ్ అడ్రస్ లైన్ 2 ఇది ఆప్షనల్. అండ్ ఇక్కడ వచ్చేసి కంట్రీ చూడొచ్చు మీరు, ఈ కంట్రీ మాత్రం మనం ఇవ్వాల్సిందే. అండ్ ప్రొవిన్స్ అంటే ఏ స్టేట్ నుంచి వచ్చారు ఏంటనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ జిప్ కోడ్, మీ ఏరియాది ఏదైతే మీ పిన్ కోడ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి సెలెక్ట్ ఫోటో ఐడి ప్రూఫ్ అని చెప్పేసి మనకి అన్నారు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం సెలెక్ట్ అంటే ఇక్కడ ఆధార్ కావాలా, ఓటర్ ఐడియా, మీరు పాస్పోర్ట్ ఏది ఇచ్చి మీరు ఇది రిజిస్టర్ చేసుకుంటున్నారు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఏది ఉంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఆధార్ మన దగ్గర కామన్ కాబట్టి ఆధార్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో ఐడి నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ, ఈమెయిల్ ఐడి ఇచ్చి క్రియేట్ పాస్వర్డ్ అంటే ఒక పాస్వర్డ్ మీరు ఒక ఎట్లా అంటే ఆల్ఫా న్యూమరిక్ కొద్దిగా కష్టమైన అంటే కొద్దిగా కాంప్లెక్స్ ఉన్న పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే టైప్ చేయండి. క్రియేట్ ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకొని అదే సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా టైప్ చేయండి. అండ్ ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కింద చూడొచ్చు రెస్ట్రిక్షన్ అంటే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా కంపల్సరీ మ్యాండేటరీగా ఫీల్డ్స్ సెలెక్ట్ మీరు ఫిల్ చేయాలని చెప్పేసి మాత్రం ఉందన్నమాట. సో స్టార్ మార్క్లు అంటే ఇదే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోటో కానీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి మీ ఫోటో ఏదైతే ఉందో జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి అని చెప్పేసి అంటుంది, పిఎన్జీ కానీ జిఐఎఫ్. అండ్ అది కూడా ఏంటంటే 1 MB సైజ్ లోపు మాత్రమే ఉండాలి, 1 MB దాటితే ఇది యాక్సెప్ట్ చేయదనమాట. సో మీరు ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంది, జేపీఈజీ అంటే మీరు నార్మల్గా ఒక ఫోటో మీరు మీ మొబైల్లో సెల్ఫీ తీసుకోండి, అది కూడా స్ట్రైట్ సెల్ఫీ ఒకటి తీసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా 1 MB దాటకుండా ఫైల్ సైజు 1 MB దాటకుండా చూసుకోండి. అండ్ ఈమెయిల్ ఐడి ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఫారెన్ యూజర్స్కి కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఉండాలని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇక్కడ కంటిన్యూ అని కొట్టారనుకోండి, వెంటనే మీకు కంటిన్యూ అని కొట్టగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోతుంది. అండ్ మీ ఈమెయిల్ ఐడికి కూడా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అండ్ మొబైల్కి కూడా మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట మెసేజ్, మీది ఏదైతే ఉందో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పి. అండ్ నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయ్యేప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇది ఉంది కదా, మీరు డైరెక్ట్గా మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది చూడొచ్చు మీరు. అండ్ లాగిన్ అయిన తర్వాత వెల్కమ్ అని చెప్పేసి మన పేరు మనం ఏదైతే ఇచ్చామో మనకి పేరు కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ ఇచ్చారు, వర్చువల్ క్యూ, కనిక, గోల్డ్ లాకెట్స్, పిలిగ్రిమ్ గైడ్స్, బస్ టికెట్స్ అని. అండ్ ఇక్కడ అన్ని రీసెంట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా కూడా అది కూడా ఇచ్చారనమాట. సో మనం ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో వర్చువల్ క్యూ అంటే మనకి ఆన్లైన్ టికెట్ రిజిస్ట్రేషన్ అన్నమాట, దర్శనం టికెట్స్. సో వర్చువల్ క్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు ఇలా ఉంటుంది అనమాట పేజ్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మనకు వర్చువల్ క్యూలో వచ్చేసి ఏమంటున్నారంటే పిల్గ్రిమ్స్ హావ్ టు రిపోర్ట్ 180 minutes బిఫోర్ దిస్ సెలెక్టెడ్ స్లాట్. సో 3 గంటల ముందే మీరు అక్కడ ఏదైతే ఉందో పోలీస్ చెకింగ్ ఏరియా ఏదైతే మనకు పంబా దగ్గర ఉంటుందో అక్కడ మీరు ముందే వచ్చి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అండ్ సెలెక్టెడ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాండేటరీ, ఇది కూడా చూడండి ఇక్కడ కూడా అన్ని స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి. సో సెలెక్టెడ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు Wednesday November 5th ఇవాళ డేట్ వచ్చేసింది. బట్ మనకి ఏంటంటే
ఇప్పుడు చెక్ చేస్తే ఏంటంటే మనకు 19th వరకు ఆల్రెడీ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి, దర్శనం అన్నీ కూడాను. 19th వరకు చూడొచ్చు మీరు. 15th అయితే మొత్తం అయిపోయి, అండ్ 16th నుంచి 19th వరకు అయితే ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయి అన్నట్టు ఉన్నాయన్నమాట. 20th నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి టికెట్స్. అండ్ ఇది నవంబర్ స్లాట్స్. డిసెంబర్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఇది చూడొచ్చు, డిసెంబర్ కూడా అన్ని గ్రీన్ కలర్ లో కనబడుతుంది, ఎందుకంటే ఇవి టికెట్స్ ఆల్రెడీ అన్ని మీకు అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి దీని అర్థం అనమాట. అండ్ 26, 27, 28, 29 డిసెంబర్లో మాత్రం ఈ 4 days మనకి ఏదైతే స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మనకు రిలీజ్ చేయలేదు టికెట్స్. సో ఈ డిసెంబర్ కూడా మనకి టికెట్స్ ఏదైతే ఉన్నాయో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ఎవ్రీ మంత్ అంటే మనకి ఎవ్రీ డే మనకి దర్శనానికి ఆల్మోస్ట్ ఏంటంటే కంప్లీట్ గా 90,000 భక్తులను మాత్రం ఏంటంటే అలౌ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 70,000 మాత్రం ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ 20,000 వచ్చేసి ఆఫ్లైన్ టికెట్స్. ఏంటంటే మనకు అక్కడ పంబా దగ్గర లైన్ లో నించొని మనకి ఆన్లైన్ రిజిస్టర్ ఎవరైతే చేసుకోవట్లేదో వాళ్ళు అక్కడికి వెళ్ళి లైన్ లో నించొని కూడా చేసుకోవచ్చు అనమాట. అది 20,000 వరకే ఉన్నాయన్నమాట లిమిట్. బట్ ఆన్లైన్ మాత్రం 70,000 టికెట్స్ ని మాత్రం రిలీజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ డే 90,000 టికెట్స్ మాత్రం మనకి, అంటే 90,000 టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే 90,000 భక్తులు మాత్రం దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఏదో ఒక డేట్ మనం సెలెక్ట్ చేసుకుందాము. సో నేను December 4th సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ రూట్ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఎరిమెలి టు కాలకెట్టి ట్రెడిషనల్ పాత్ అని 46 కిలోమీటర్ ట్రెక్కింగ్. ఇది వచ్చేసి మనకి పెద్ద పాదం. అండ్ వండి పెరియార్ సాత్రం పుల్మేడు ఇది 16 కిలోమీటర్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంకోటి పంబా నుంచి మరక్కొట్టం, అది వచ్చేసి 4 కిలోమీటర్స్. ఇది చిన్న పాదం అనుకుంటాను, ఇది చిన్న పాదం ఉన్నది. అండ్ ఇది సెలెక్ట్ చేసుకుందాం మనం ఏదో ఒకటి మూడిట్లోను. సో చిన్న పాదం సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ ది సెలెక్టెడ్ రూట్ అని ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్లిక్ హియర్ అని ఉన్నదాన్ని క్లిక్ చేస్తే మనకి ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఎట్లా రూటింగ్ ఎలా ఏంటి అనేది మనకి మ్యాప్స్ మాత్రం ఇచ్చారనమాట, ఎక్కడి నుంచి ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది మనకి ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్ట్ స్లాట్ అడుగుతున్నారనమాట, స్లాట్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి. సో మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి దర్శనం స్టార్ట్ అయిపోతుంది. 3 o'clock నుంచి మనకి నైట్ 11 వరకు మనకి ఏంటంటే దర్శనంకి మాత్రం మనకి ఇక్కడ కింది నుంచి మనకి చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి అలౌ చేస్తారనమాట. సో 3 o'clock నుండి 11 o'clock వరకే మనకి అవైలబుల్ ఉన్నాయి స్లాట్స్. ఇది కూడా చూడొచ్చు మీకు ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే ఎట్లా అంటే ఈ టైమింగ్స్లలో ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి దర్శనం టికెట్స్ అనేది చూడండి. 3 to 4 మార్నింగ్ 288 2,887, అలాగే 4 to 5 చూడండి 727 ఉన్నాయి, అంటే ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి. 5 to 6కి 2,077 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే 6 to 7 ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 to 5 పెట్టుకున్నాం అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనము కింద నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెల్ఫ్ లేకపోతే అదర్స్ అని ఉంటుంది. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు. సెల్ఫ్ అని కొడితే ఏంటంటే క్లియర్ గా మనకి ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నాం మన పేరుతో, కాబట్టి సెల్ఫ్ అనగానే మన పేరు మనం ఫిల్ చేయనక్కర్లేదు, ఈ డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది, సిస్టమే మనకి ఫిల్ చేసేసుకుంటుంది అనమాట డీటెయిల్స్. కింద కూడా ఏంటంటే ప్రసాదం డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. సో మనకి ఏంటంటే నార్మల్ గా దర్శనం అయిన తర్వాత స్వామివారిది మనం వెనకాలకు వచ్చి మనం ప్రసాదం మాత్రం లైన్లో నించొని టోకెన్ తీసుకొని మళ్ళీ అక్కడ ప్రసాదం అనేది కలెక్ట్ చేసుకుంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఇచ్చేసారు. అయితే అరవాన పాయసం అప్పం ఏమేమి ప్రసాదాలు ఉన్నాయంటే మనకి అరవాన పాయసం అప్పం అభిషేకం ఘీ మంజల్ అండ్ కుంకుమ విభూతి. సో దీని ప్రైసెస్ కూడా ఇచ్చారు. అరవాన పాయసం 100, అప్పం 45, అభిషేకం ఘీ 100, మంజల్ కుంకుమ 50, విభూతి 30 రూపీస్. సో క్వాంటిటీ కూడా ఇచ్చారనమాట, ఒక్కరికి ఎన్ని ఇస్తారని చెప్పి. అరవాన పాయసం ఒక్కరికి 2 మాత్రమే ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి, 2 సెలెక్ట్ చేసుకోవచ్చు మాక్సిమం గా. అండ్ ఇది అప్పం ఒకటే ఇస్తున్నారు, అభిషేకం ఘీ కూడా ఒకటే ఇస్తున్నారు, మంజల్ అండ్ కుంకుమ ఒకటే, విభూతి కూడా ఒకటే అనమాట. సో దీని ప్రైసెస్ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే వెంటనే ప్రైసెస్ కూడా వచ్చేసినాయి. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 425 రూపీస్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇది సెల్ఫ్ అనమాట. బట్ అదర్స్ అని సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ యాడ్ పిలిగ్రిమ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. యాడ్ అని కొట్టంగానే నెక్స్ట్ మనకి ఏంటంటే వెంటనే మనకి ఇక్కడ
డీటెయిల్స్ అన్నీ మనం ఒకళ్ళది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ సేమ్ రిజిస్ట్రేషన్ ఎలాగైతే ఉంటుందో ప్రాసెస్ అలాగే డీటెయిల్స్ అన్నీ ఇస్తూనే పోవాలి. అండ్ ఇక్కడ చూస్తే మనము జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఐడి ఇచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది మీకు, మీ మదర్ టంగ్ ఏంటనేది. అండ్ స్టార్ కూడా, అంటే మీది ఏదైతే జన్మ నక్షత్రం ఉందో అది కూడా అడుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఐ ఇయర్ బై కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టారనుకోండి, క్లియర్గా ఏంటంటే నెక్స్ట్ మీకు ఆప్షన్ ఇంకోటి వస్తుంది, ఏంటంటే నెక్స్ట్ అని వస్తుంది అనమాట. యాడ్ పిలిగ్రిమ్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ వస్తుంది మీకు. అలా మీరు యాడ్ చేసుకుంటూ టోటల్గా మీ రిజిస్ట్రేషన్ 6 రిజిస్ట్రేషన్స్ అంటే 6 మెంబర్స్కి మాత్రం టికెట్స్ బుక్ చేయొచ్చు అనమాట మీరు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాము. ఇది ఆల్రెడీ చూసింది, ఏది స్టార్ మార్క్ కంపల్సరీ ఉన్నాయని ఫిల్ చేయాలని చెప్పి. ఫోటోది ఇది కూడా చూసాం మనము, జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో 1 MB దాటకుండా చూసుకోవాలని చెప్పి. అండ్ ఇది థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్, ఫీమేల్ అండ్ అదర్ జెండర్స్, అంటే జెంట్స్ కాకుండా ఫీమేల్స్ కానీ ఇంకా అదర్ జెండర్స్ ఉన్న వాళ్ళు బిలో 10 years అయి ఉండాలి. అండ్ 50 years అబవ్ అయి ఉంటేనే అలౌ చేస్తారనమాట. 10 నుంచి 50 years లోపు ఎవరైనా సరే, లేడీస్ కానీ లేకపోతే అదర్ జెండర్స్ ఎవరైనా 10 years దాటి లేదా 50 years లోపు ఉన్నారంటే కానీ దర్శనానికి అలౌడ్ మాత్రం చేయరని చెప్పి పెట్టినారు. అండ్ వర్చువల్ క్యూ బుకింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అంటే ఎవరైతే పిల్లలు 5 years లోపు ఉన్నారో వాళ్ళకి టికెట్స్ బుకింగ్, ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ అవసరం లేదు, డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇచ్చారనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. చూసినారు కదా, చాలా సింపులే, బట్ ఏంటంటే మ్యాండేటరీ. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకపోతే అక్కడ వెళ్ళి లైన్లో నించొని మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎట్లా అంటే అక్కడ కూడా చాలా లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వెంటనే మీరు టికెట్స్ ఇక్కడ ఆన్లైన్ ఇట్లా బుక్ చేసుకొని, ప్రాసెస్ మొత్తం చూసి ఆన్లైన్ బుక్ చేసుకొని వెంటనే మీరు ఈ రిసిప్ట్స్ ఏవైతే మీకు వచ్చిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్యారీ చేయండి, మీ దగ్గర పెట్టేసుకోండి. సో ఇది సింపుల్ ప్రాసెస్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్వామిలందరికీ కూడా, మనం చేసిన ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా మందికి తెలియదు అనమాట, స్వామిలకు కానీ లేకపోతే సివిల్ స్వామిలకు కానీ తెలియదు ఎట్లా అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని చెప్పేసి. బట్ మనం మాత్రం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో నేను మొత్తం కవర్ చేసినాను అనమాట క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మీరు కమెంట్స్లో మీరు మీ డౌట్స్ని అడిగితే నేను తప్పకుండా రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్ని క్లారిఫై మాత్రం చేస్తాను తప్పకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది, అలాగే నాకు కూడా ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్వామిది మీ అందరిపైన, మనందరిపైన కూడా స్వామి ఆశీర్వాదం, మనకు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియోని నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అండ్ దీనికి ముందు ఇంకొకటి ఏంటంటే, ఇది మాత్రం ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అది కాకుండా మీకు శబరిమలై ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను షార్ట్ వీడియోస్లో తప్పకుండా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ప్రవీణ్ స్పీక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే సేమ్ నాది ఇన్స్టాలో కూడా పేజ్ ఉందన్నమాట, ప్రవీణ్ స్పీక్స్ అని చెప్పి. అది కూడా ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క అప్డేట్, శబరిమల జరిగే ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీకు ప్రతి ఒక్కటి మీ వరకు వస్తుంటాయి అనమాట. అండ్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ స్వామి వారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. స్వామియే శరణమయ్యప్ప.